హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి ఫోటోషూట్ అయితే చేస్తున్నాము. బోర్నలు పడితే బొబ్బట్లు అని చెప్పేసి అంటారు కదా! సో, మా పాప అయితే బోర్నలు పడింది. ఇంకా ఫొటోస్ అయితే తీద్దామని అనుకున్నాము. ఇంకా అరిటాకు అది కోసి దానికైతే మేము ప్లేట్ పెట్టి రౌండ్‌గా కట్ చేద్దాము అని ఇంకా కట్ చేస్తున్నాము. 6 అయితే అనుకున్నాము. 6 బొబ్బట్లు పెట్టి 6తోనే ఫోటో తీద్దాము అని చెప్పేసి. ఎందుకంటే తను బొమ్మలు పడినప్పుడు ఎలా పడుతుందో ఏంటో మళ్ళీ అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అందులోని మేము గోధుమ పిండితో చేసాము. మా దగ్గర మైదా పిండి లేక సరిగ్గా రాలేదు. ఇంకా ప్లెయిన్‌గా పెడితే ఏం బాగుంటుందని చెప్పేసి అరిటాకులు ఒకటి, ఇంకా ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం. చామంతి పువ్వులు, రోజ్ ఫ్లవర్స్‌న రేకులు అవి తీసుకొని ఇంకా పాపని మధ్యలో పడుకోబెడదామని చెప్పి 6 అయితే మేము ఇలా పెట్టుకున్నాము. అరేంజ్ చేసేసుకున్నాము. ఇంకా ఫ్లవర్స్ అయితే ఆకు చుట్టూ ఇంకా డెకరేట్ చేసేసుకుంటున్నాము. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇంక బొబ్బట్లు వేస్తే కొంచెం హైలైట్ అవుతుంది కదా అని చెప్పేసి బొబ్బట్లు అయితే మాకు 2 అవర్స్ పట్టింది. ఎందుకంటే పప్పు అది చాలా టైం పట్టింది, ఉడకలేదు. అండ్ నెక్స్ట్ అవి ప్రిపేర్ చేయడం కూడా కష్టమైపోయింది. ఎందుకంటే గోధుమ పిండి కదా మేము చేసింది. ఒకవేళ మైదా పిండి అయితే చాలా బాగుండు, నీట్‌గా వచ్చేద్దును. ఇవైతే ఇంక విడిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా అయితే పెట్టవలసి వచ్చింది బొబ్బట్లని. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఫ్లవర్స్ వేసి అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్‌దయితే వేశాను. ఇంక రోజ్ ఫ్లవర్స్ రేకులు వేయగానే ఎంత లుక్ వచ్చేసిందో. అండ్ ఇంక మధ్యలో అయితే బొబ్బట్లు పెట్టేస్తున్నాను. చాలా జాగ్రత్తగా పెడుతున్నాను. చెప్పాను కదా! లోపల ఉన్న పూర్ణం అంతా బయటకొచ్చేస్తది. ఇంకా అంత బాగా పెట్టామనమాట. అంత బాగా చేసాము. అసలు బాగా రాలేదు. 6 బా వచ్చాయి. ఇంక అందుకనే 6 అనే అనుకున్నాము. ఇంక పాపనైతే ఇలా పడుకోబెట్టాము. అండ్ ఇదైతే బారసాలలో మేము డ్రెస్ కుట్టించింది. ఇంక ట్రెడిషనల్‌గా ఇదొకటే ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇదే వేసేసాము. అప్పుడు డ్రెస్సే. అండ్ చాలా సేపు పిలిచాము. తిరుగు బొమ్మలు తిరుగు అని చెప్పేసి ఖుషి ఖుషి అదే ఎంత పిలిచినా, ఎంత అన్నా నార్మల్‌గా అయితే ఇలా అంటే అలా తిరిగేసేది. ఇలా కింద వేయగానే ఇప్పుడు మాత్రం ఎంతసేపు బతిమలాడించుకుంది. అంతే కదా! ఏ పిల్లలైనా సరే మనం చెప్పినప్పుడు వాళ్ళు తిరగరు, కానీ వాళ్ళకిష్టమైనప్పుడే వాళ్ళు తిరుగుతారు. మనకు కావాలన్నప్పుడు ఎప్పుడు తిరగరు. ఫొటోస్ అన్నా, వీడియోస్ అన్నా తిరగరు. అలా ఉన్న చాలాసేపు అలా చూసి చూసి ఒకసారి ఏడ్చి ఏడ్చి ఇంక నేను కొంచెం సపోర్ట్ చేస్తే తిరిగేసింది. ఇంక తిరగగానే ఇంకా అలా ఏడుస్తూనే ఉంది బాగరడానికి. ఇంకా దీంతో అయితే నేను ఇంక వీడియోస్, ఫొటోస్ ఇంక తీసేసుకున్నాను ఫుల్‌గా. వాళ్ళ డాడీ వాళ్ళకి వీడియో కాల్ అయితే చూపించేసా. అంతే వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని.